ప్రభునందు ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు దినదినము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆశతో ప్రతిదినము ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. మీరు క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దేవుని సన్నిధిలో దినదినము వర్ధిల్లుచు ఉండాలని మా ప్రార్థన. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు 30వ కీర్తన 5వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. అది ఎంతో ధైర్యాన్ని, ఎంతో పురికొల్పును కలిగించే మాట. ఆయా సమయాల్లో మనం నిలుస్తున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టి, మనం ఎదుర్కొంటున్న ఆ వ్యతిరేకమైన స్థితిగతులను బట్టి దేవుడు నా మీద కోపం చూపుతున్నాడు అనుకునే ఆలోచన సహజంగా వస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచన వచ్చింది అంటే ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఏదైనా లోపము నాలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నాపై కోపం చూపుతున్నాడు అనే ఆలోచన వస్తుంది. అసలు నాలో లోపమే లేనప్పుడు దేవుడు కోపం చూపించే పరిస్థితి ఏముంటుంది? కనుక దేవుడు నాపై కోపం చూపిస్తున్నాడు అనే ఆలోచన వచ్చినప్పుడు ఒకసారి నీవు పరిశీలన చేసుకుని, దేవునికి ఇష్టం కానిది ఏదైనా ఉంటే మొదటిగా అది సరిచేసుకుని దేవుని సన్నిధిలో నిలవబడితే ఆయన దయ ఆయుష్కాలమంతా నిలిచి ఉంటుందట. ఎంత గొప్ప ఆశీర్వాదం! దయ అనే మాట దగ్గర ఒక నిగూఢమైన అర్థం దాగి ఉంది. ఎన్ అడ్వాంటేజ్ ఫర్ సక్సెస్ అన్నారు. దయ అనే చోట ఎన్ అడ్వాంటేజ్ ఫర్ సక్సెస్. నీ జయము కొరకు, నీవు ఆశించినది నెరవేరుట కొరకు, నీవు ప్రయత్నిస్తున్నది నీవు దొరకడం కొరకు ఆయన అనుకూలపరుస్తాడు, పరిస్థితులను అనుకూలపరుస్తాడు. జయము కొరకు అనుకూలత, నీ ప్రయత్న నెరవేర్పు కొరకు అనుకూలత, నీ ఆశ తీరుట కొరకు అనుకూలత, ఆయన అనుకూలత కలుగు చేస్తాడు. ఎన్ అడ్వాంటేజ్ ఫర్ సక్సెస్. ఇది నాన్న అలాంటి దయ చూపగలిగే దేవుడు నీకున్నాడు. ఆయా సమయాల్లో మన జీవితాల్లో మనం చేస్తున్న తప్పులను బట్టి, మనం చేస్తున్న పొరపాట్లను బట్టి ఆయన కోపం చూపిస్తాడేమో కానీ ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. ఒకానొక సమయంలో దేవుని మాటలుగా 95వ కీర్తనలో రాయబడిన మాట, ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ఆయనను విసిగించి, ఆయన మీద సణిగి, ఆయనకు కోపము రేపిన స్థితిని బట్టి నేను కోపించి వీరెన్నడూను ఆ విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని అన్నాడు దేవుడు. కానీ ఆ విశ్రాంతిని ఆ తర్వాత దినాల్లో ఇశ్రాయేలీయులకు దయచేశాడు దేవుడు. ఈ సంగతి మీరు గమనిస్తున్నారా? ఆ విశ్రాంతిలో వారు ప్రవేశించకూడదని దేవుడు అనినప్పటికీ కూడా ఆ విశ్రాంతిని మరలా వారికి దయచేశాడు దేవుడు. కోపము ఆయనది నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఎందుకంటే కోపము అనేది ఆయన లక్షణం కాదు, దయ మాత్రమే ఆయన లక్షణం. కనుక నీ జీవితంలో నీవు అనుకున్నది నెరవేర్చుట కొరకు, నీవు కోరుకున్నది నీకు దొరుకుట కొరకు, నీవు ప్రయత్నిస్తున్నది నీవు సాధించుట కొరకు ఆయన అనుకూలత కలుగు చేయగలిగే దయను నీ పట్ల చూపిస్తాడు. ఒకవేళ నీవు ప్రతికూలమైన పరిస్థితుల మధ్య, లేక జరుగుతున్న వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య, లేక వ్యతిరేకమైన వ్యక్తుల మధ్య నీవు నలిగిపోతున్నప్పటికీ కూడా ఆ స్థితిలో సైతము నీ పరిస్థితిని ఆయనకు అప్పగించుకుంటే ఆయన దయ ఆయుష్కాలమంతా నిలిచను. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి అంతా నిలిచినప్పటికీ కూడా ఉదయమున సంతోషము కలుగును. అలాంటి ఉదయాన్ని దేవుడు నీకు నీ జీవితంలో, నీ కుటుంబంలో కలుగు చేస్తాడు.
సాయంత్రం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఏడుపు ఉన్నా ఒక ఉదయం దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. ఆ ఉదయం సంతోషకరమైన ఉదయం, ఒక గొప్ప ప్రారంభం కలిగిన ఉదయం, ఒక నూతనమైన అనుభవాన్ని కలిగించే ఉదయం. ఆ ఉదయంలో నీవు సంతోషం, ఆ ఉదయంలో అప్పటి నుంచి నీ జీవితం అంతా సంతోషమే. అలాంటి సంతోషము కలిగిన స్థితిని దేవుడు కలుగు చేయాలనే వాగ్దానాన్ని ఆ మాటలో దాచి ఉంచాడు. దినాన్ని ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు నా మీద కోపించాడు అనుకుంటున్న పరిస్థితి ఉంటే, నీ జీవితంలో లోపం ఉంటే సరిచేసుకో, దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు తప్పక నీ జీవితంలో దయ చూపించే దేవుడిగా, నీ ప్రయత్నాలను, నీ ఆశలను, నీ కోరికలను నెరవేర్చేవాడుగా, అలాంటి నెరవేర్పు కొరకు అనుకూలతను కలిగించే దేవుడిగా దేవుడున్నాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి అంతయు నిలిచినను, ఉదయమున సంతోషము కలుగును. అలాంటి సంతోషం దేవుడు నీకు కలుగు చేయడానికి ఆశపడుతుండగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ప్రభువా, ఇదేదో ఏడ్పుతో ఉన్నాను ప్రభు, ఇది ఒక సాయంకాలం, ఇది ఒక రాత్రి అనుకుంటున్నాను, కానీ నా జీవితంలో ఒక ఉదయాన్ని ప్రసాదించు ప్రభు. ఉదయం సంతోషకరమైన ఉదయంగా, నేను జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించే ఉదయంగా, అలాంటి ఉదయాన్ని నా జీవితంలో కలుగు చేయ ప్రభు అని ప్రార్థన చేయి. తప్పక అలాంటి సంతోషాన్ని, అలాంటి సంతోషకరమైన స్థితిని దేవుడు నీ జీవితంలో కలుగు చేస్తాడు. అట్టి స్థితి నీకు కలుగు చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీ కోపము నిమిషమాత్రం ఉంటుంది, నీ దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుందని నీ వాక్యంలో రాయబడింది. ఎంత గొప్ప మాట ప్రభువా. మా జీవితాల్లో అలాంటి దయను చూపించే దేవుడవు, కటాక్షాన్ని చూపించే దేవుడవు. మా ప్రయత్నాల నెరవేర్పు కొరకు, మా ఆశల నెరవేర్పు కొరకు, మా ప్రార్థనకు జవాబు దొరుకుట కొరకు పరిస్థితులను అనుకూలపరిచే దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో నీ దయను చూపించి వారు ఆశీర్వాదం పొందుకోవడానికి పరిస్థితులను అనుకూలపరిచి, సాయంకాలము రాత్రి ఏడ్పు ఉన్నప్పటికీ కూడా ఒక సంతోషకరమైన ఉదయాన్ని వారి జీవితాల్లో కలుగు చేసి, అలాంటి గొప్ప ప్రారంభం, ఒక నూతనమైన అనుభవం వారి జీవితాల్లో కలుగు చేసి ఆశీర్వదించుమని, అటు ఆశీర్వాదంతో ఈ మాటలు విన్న వారిని అందరినీ నింపుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. నీ జీవితంలో సంతోషకరమైన ఉదయాన్ని దేవుడు కలుగు చేయనుగాక. ఈ మాటలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. తద్వారా వారు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మీకు కూడా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.